అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం 2024లో రాబోతున్న మొదటి చంద్రగ్రహణం. ఈ గ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ గ్రహణం అనేది ఎప్పుడు రాబోతుంది, ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది, భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భవతుల నియమాలు పాటించాలా వద్దా అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రతి సంవత్సరం మనకు గ్రహణాలు వస్తూనే ఉంటాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండు కూడా మనకు ప్రతి సంవత్సరం చూడొచ్చు. సో ఈసారి మనకు మొదట చంద్రగ్రహణం అనేది రాబోతుంది. సో మొదటి చంద్రగ్రహణం యొక్క డేట్ అండ్ టైమింగ్స్ ఏంటని చూసేద్దాం. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మార్చ్ 25వ తేదీన సోమవారం నాడు రాబోతుంది. ఈ గ్రహణం అనేది ఉదయం 10 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల వరకు ఉండబోతుంది. సో ఈ గ్రహణం యొక్క నిడివి మనం చూసినట్లయితే 4 గంటల 40 నిమిషాలు ఉండబోతుంది. ఇది ఒక పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణం అనేది ఏ దేశాలలో కనిపిస్తుందని చూసినట్లయితే అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, బెల్జియం, సౌత్ నార్వే అండ్ స్విట్జర్లాండ్. సో ఈ దేశాలలో అయితే తప్పకుండా మీకు గ్రహణం అనేది కనిపిస్తుంది. ఇక భారతదేశంలో కనిపిస్తుందా అని చూసినట్లయితే ఈ యొక్క గ్రహణ సమయము మనం గమనించినట్లయితే ఉదయం 10 గంటలకు రాబోతుందండి. అంటే ఈ యొక్క గ్రహణం సంభవించేటప్పుడు భారతదేశంలో అది ఉదయకాలంలో మనం చంద్రుడిని చూడలేము కాబట్టి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం పూర్తిగా మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ ఛాయలు కూడా భారతదేశంలో ఉండవు కాబట్టి గర్భవతులు గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఒక నార్మల్ డే కానీ పరిగణించబడుతుంది. మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. కూరగాయలు కట్ చేసుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ, ఈవెన్ మీరు బయటకు కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే గ్రహణం యొక్క ప్రభావము కానీ, ఆ కిరణాల యొక్క ప్రభావం కానీ మన భారతదేశంలో అస్సలు ఉండదండి. ఒక నార్మల్ డేలో మీరు ఎలాంటి రొటీన్ ఫాలో అవుతారో అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వీడియో చేసినా కూడా మరలా మీరు డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేయబడింది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, మనకు గ్రహణం ఉందా లేదా అని. మనకు గ్రహణం అనేది లేదండి. ఈ వీడియో క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.